హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? వేడి వేడిగా గుమ్మలాడే గోంగూర మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చక్కగా పొద్దున్నే క్యారేజీల్లో కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే ఈ విధానాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ కుదిరింది. తయారీ విధానం చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నాను తెలుసా? గోంగూర మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఇదిగోండి, ఉడకపెట్టుకున్న గోంగూర, చక్కగా వేడి నీళ్ళల్లో వేసి తీసిన మిల్ మేకర్స్. కావాల్సిన పదార్థాలు చెప్తున్న ఫ్రైడ్ రైస్కి: గోంగూర ఫ్రైడ్ రైస్, గోంగూర మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం చిన్నులపాయ పేస్టు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ధనియాలు, జీలకర్ర పొడి, తర్వాత పొడి మసాలా. ఈ రెసిపీకి ఇంకేం కావాలి? ఉడకపెట్టి చల్లార్చిన బాస్మతి రైస్. కావాల్సిన పదార్థాలు చూపించే కదా, తయారీ విధానం చూపిస్తా, చూడండి. తయారీ విధానం చూసేద్దాం. బండి పెట్టుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము, చెక్క, లవంగం 2 ముక్కలు వేస్తున్నాను. చెక్క లవంగం అయిపోయింది. ఇదిగోండి, జీలకర్ర, ఎండుమిరపకాయ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుతాం. పుదీనా బాగా వేగాక అల్లం చిన్నులపాయ, పచ్చివాసన పోయేదాకా వేయించుదాం. అల్లం చిన్నులపాయ బాగా వేగింది. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేద్దాం. పొడి మసాలా ఇంట్లో తయారు చేసుకుంది, వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి వేసేస్తున్నాం. ఉడకపెట్టి కొంచెం పచ్చికారం వేసి పక్కన పెట్టుకున్న గోంగూర, ఇది కూడా వేసేస్తున్నాను. చూడండి, చూసారా? ఇలా వేసినాక ఉప్పు చూసుకొని వేసుకోండి చక్కగా. ఓకేనా? చూడండి, చూసారా? చక్కగా వేగిపోయింది. ఉడికించి చల్లార్చుకున్న అన్నం వేసేస్తున్నా. దాంట్లో రైస్ వేసుకొని మనం సాల్ట్ వేసుకున్నాం. నేను దాంట్లో ఆల్రెడీ వేసాను, చూసుకొని వేసుకోండి సాల్ట్. కలబెడదాం. రెడీ అయిపోయింది గోంగూర మిల్ మేకర్ రైస్. ఇంకో మిల్ మేకర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్, కాకపోతే అన్నీ ఉడికించుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అంతా గ్రీన్గా ఉండాలి కదా, చూడండి, గ్రీన్గా ఫినిష్. చూడండి, గోంగూర మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది.